హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాఘవ గేమ్స్ అడ్డా. ఈ కరోనా కాలంలో ఉపాధ్యాయుని స్థానం ఎక్కడ అంటే చాలామంది ఉపాధ్యాయుల్ని అత్యంత చులకనగా చూస్తూ మరి వీరు పాఠశాలకు వెళ్ళకపోయినా కానీ వీళ్ళ శాలరీ వీళ్ళకి వస్తుందని ఎంతో చులకనగా చూస్తున్న ఈ సమాజాన్ని ఒకసారి సిగ్గుపడాలి. ఎందుకు అంటేను ఈ కరోనా కాలంలో ఉపాధ్యాయుడు ఎంతో భక్తి శ్రద్ధలతో తన వృత్తిని ముందుకు కొనసాగుతూనే ఉన్నది. అది ఎలా అని మీరు అందరూ అనుకోవచ్చు. ఈ కరోనా కాలంలో ఆన్లైన్ క్లాసులని గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఈ ఆన్లైన్ క్లాసులు అంటంతోనే మీరందరూ కూడా అనుకోవచ్చు, మీరు ఒక్కసారి కూర్చొని చెబుతుంటారు, లేకపోతే మీరు వెళ్ళి స్కూల్లో కూర్చొని రావటమే కదా అని చాలామంది అపోహపడుతున్నారు. మిత్రులారా, ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. ఈ ఆన్లైన్ క్లాసులు అనేది ప్రతి ఒక్క విద్యార్థి ఇంటికి వెళ్ళి ఆ విద్యార్థి ఈ ఆన్లైన్ క్లాసులు చూస్తున్నాడా లేదా, ఈ చూసిన క్లాసుల్ని తన నోట్బుక్లో నోట్ చేసుకున్నాడా లేదా అనేది కూడా ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి పిల్లవాడి ఇంటికి వెళ్ళి చెక్ చేయడం జరిగింది. అలాగే ఆ ఆన్లైన్లో చెప్పినటువంటి క్లాసు తనకి అర్థమైనదా లేదా, ఒకవేళ అర్థం కాకపోతే తనే దూరంగా ఉండి ఎక్స్ప్లెయిన్ చేసేవాడు కూడా. మరి మిత్రులారా, ఇక్కడ ఒకటి మీరు గమనించాలి. ఎప్పుడైతే ఉపాధ్యాయుడు పిల్లవాడి ఇంటికి వెళ్ళటం జరిగిందో ఆ పిల్లలు, కొంతమంది పిల్లలు అయితే ఉపాధ్యాయుడు మా ఇంటికి వస్తున్నాడని పారిపోయిన సందర్భాలు కూడా మనము ఈ ఆన్లైన్ క్లాసుల సందర్భంగా చూడటం జరిగింది. అంటే చూడండి, ఉపాధ్యాయుడికి ఎటువంటి పరీక్ష అంటేను ఆ ఉపాధ్యాయుడు ఫోన్ చేసినప్పుడు, అంటే ఆన్లైన్ క్లాసులు వింటున్నాడా లేదా అని ఫోన్ చేసినప్పుడు ఆ ఫోను ఆ విద్యార్థి దగ్గర ఉండదు. వాళ్ళ అమ్మ దగ్గర నాన్న దగ్గర ఉంటే అమ్మ నాన్నలు పొలంలో ఉండొచ్చు. అంటే మేము ఫోన్ చేసినప్పుడల్లా మేము ఇంటికాడ లేమండి, మేము పొలం దగ్గరికి వచ్చినామని చెప్తుంటారు కొంతమంది. అలాగే కొంతమంది పిల్లలు అయితే వినకుండా కూడా క్లాసులు సార్ మేము వింటున్నామని కూడా ఎంతో చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా ఉపాధ్యాయుడు ఈ ఆన్లైన్ క్లాసుల సందర్భంగా ఎన్నో కొత్త పిల్లల్ని, అంటే కొత్తగా పిల్లల్ని చూడటం జరిగింది. కొంతమంది పిల్లలు అయితే వాళ్ళ టీచర్ ఆ బజార్కి వచ్చిందని తెలియటంతోనే ఆ ఇంటికి కూడా రాకుండా వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళి నక్కునేవాళ్ళు. మరి చూడండి ఫ్రెండ్స్, ఉపాధ్యాయుడు ప్రతి వీధికి ప్రతి ఇంటికి కూడా తిరుగుతూ విద్యాదానం చేస్తూ ఉన్నాడు. కానీ ఇటువంటి విషయాలు తెలియని కొంతమంది ఉపాధ్యాయుల్ని కించపరిచేలాగా మాట్లాడటం, అలాగే కొంతమంది ఉపాధ్యాయుల మీద కించపరిచేలాగా వార్తలు రాయటం కూడా మనం చూస్తున్నాం. ఇంకా చెప్పాలి అంటేను కొంతమంది ఉపాధ్యాయులు అయితేను అంటే ఎక్కడైతే తను పనిచేస్తున్నాడో ఆ ఊరిలో కరోనా బారిన పడిన వారికి కూడా తన వంతుగా సహాయంగా నిత్యావసర వస్తువులను కూడా పంచిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకి కుంచపర్తి హై స్కూల్లో మారయ్య గారు అనే మ్యాథ్స్ అసిస్టెంట్ సార్ అయితే దాపుగా 30,000 రూపాయలని ఖర్చు చేసి ఇక్కడ చదువుతున్న విద్యార్థులకి నిత్యావసర వస్తువుల్ని ఇవ్వటం జరిగింది. చూసారా ఫ్రెండ్స్, మరి 30,000 రూపాయలు అంటే సరే సార్కి తక్కువ అమౌంట్ కావచ్చేమో, కానీ ఈ విధంగా చాలామంది ఉపాధ్యాయులు కూడా ఈ కరోనా కాలంలో ఎంతోమందికి ఉపయోగకరంగా, అంటే తన నిత్యావసర వస్తువులు కొనలేని సందర్భంలో వాళ్ళకి ఇలా అందిస్తూ కూడా ఉన్నారు. అలాగే కొణిజర్ల మండలానికి చెందినటువంటి రంజాన్ సార్ అయితే ఎంతో ప్రతిరోజు కూడా కరోనా బారిన పడిన వారికి సేవలు చేస్తూ, అలాగే వారికి నిత్యావసర వస్తువుల్ని అలాగే ఫ్రూట్స్ని దానం చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి ఉపాధ్యాయులు ఎంతోమంది ఉన్నారు. అంటే చాలామందికి తెలియకపోవచ్చు, ఉపాధ్యాయుడు అంటే చాలామందికి నెలకి తీసుకునే శాలరీనే చాలామంది గుర్తిస్తున్నారు తప్ప వారిలో ఉన్న ఇటువంటి దాతృత్వాన్ని కూడా చాలామంది గుర్తించట్లేదు. మరి చూసారా ఫ్రెండ్స్,
తనకి అవసరం లేకపోయినా కానీ తను పాఠశాల అంటే ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ ఊరిలో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులకి కూడా నిత్యావసర వస్తువులు అందజేసినటువంటి ఎంతోమంది దాతృత్వంతో ముందుకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇక ఇంకొక విషయానికి వస్తే ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు వీరి విషయానికి వస్తే వీరి విషయం చూస్తే చాలా ఘోరమైన స్థితి. ఎందుకు అంటేను వీరు పనిచేసే స్కూలు పని చేయకపోవడం వల్ల వీరికి అరకొర జీతాలే. ఎందుకంటే మన ఈ మధ్యన పాఠశాలలో రీఓపెనింగ్ చేసినప్పుడు వారికి ఇచ్చిన శాలరీస్ చూస్తే చాలా తక్కువ ఉన్నాయి. అలాగే ఈ లాక్డౌన్ సమయంలో మరి పాఠశాలలు నడవలేదు కాబట్టి వారికైతే ఒక్క రూపాయి బిళ్ళ కూడా ఇచ్చిన సందర్భం లేదు. మరి అటువంటి సందర్భంలో ఎంతోమందిని ఉన్నత స్థితిలో అంటే తను ప్రైవేటు ఉపాధ్యాయుడైనా కానీ ఎంతోమందిని విదేశాలకు పంపించిన ఉపాధ్యాయులు, మంచి మంచి పొజిషన్లో తీసుకెళ్ళిన ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు. మంచి విద్యాభివృద్ధులు చేపినటువంటి ఉపాధ్యాయులు ఎంతోమంది ఉన్నారు. మరి ఈ కరోనా దెబ్బకి వాళ్ళు చిన్న చిన్న షాపులు పెట్టుకోవడమో, లేకపోతే చికెన్ షాపులలో పనిచేయటమో, పెట్రోల్ బంకులో పనిచేయటమో, లేకపోతే వ్యవసాయ పనులు చేయటమో ఇలా చిన్న భిన్నం అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్? మరి ఇటువంటి ఉపాధ్యాయుల్ని ఎవరన్నా గుర్తించారా? ఆఖరికి ఏదో కంటితూడుపు చర్యగా ఒక 25 కేజీల బియ్యమును ఒక 1500 రూపాయలు గవర్నమెంట్ నుండి రావడం జరిగింది. అంతే తప్ప అది కూడా 1-2 నెలలని అనుకుంటా నాకు తెలిసి. మరి ఇట్లాంటి ఎంతోమంది ఉపాధ్యాయులు ఈ సమాజానికి సేవలు అందించినా కానీ వారికి గుర్తింపు లేకుండా ఆఖరికి ఉపాధ్యాయులు అంటే చిన్న చూపే తప్ప వారు పిల్లల్ని ఏ విధంగా ట్రైనప్ చేస్తున్నారు అనేది ఎవరు కూడా పట్టించుకున్న సందర్భాలు లేవు. ఈ సందర్భంగా ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్క వారు కూడా తమ గురువుని భక్తి శ్రద్ధలతో గౌరవించుకోవాలి. మనకి ఉన్నది గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని మనం చదువుకున్నాం. అంటే గురువుకున్న విలువ ఏంటనేది ఆ కాలంలో వారు గుర్తించారు. కానీ ప్రస్తుత కాలంలో గురువుని ఏ విధంగా గుర్తిస్తున్నారు, వారికి ఏ విధంగా స్థానాన్ని ఇస్తున్నారు అనేది ఇప్పటి కాలంలో మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అంటే గురువు అంటే ఒక చిన్న చులకన భావం కాదు. గురువు అంటే ఒక ఉన్నత వ్యక్తే కాదు, ఉన్నత శక్తి అని ప్రతి ఒక్కరు కూడా గుర్తించినప్పుడు మరి ఆ గురువుకి ఇచ్చే ఆ విలువ అంతకంటే ఎక్కువ ఉండదు. మరి ఇంకోటి గమనించాలి ఫ్రెండ్స్. చూడండి, గురువు ఆ గురువు స్థానంలోనే ఉంటాడు. కానీ తన శిష్యుడు ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించినా కానీ ఎటువంటి బాధపడ్డు అంటే తనకంటే ఎక్కువ పొజిషన్లో ఉన్నా కానీ తన శిష్యుడు తనకంటే ఎక్కువ పొజిషన్లో ఉన్నాడని హ్యాపీగా పడతారు తప్ప ఎటువంటి బాధలు పడ్డు, ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు ఉండవు. మొన్న ఈ మధ్య ఒక విచిత్రమైన సన్నివేశం ఒకటి జరిగింది. ఏంటంటేను ఉపాధ్యాయులు అందరూ ఖాళీగానే ఉన్నారు. మరి వీరు ఎందుకని ఎలక్షన్ డ్యూటీలు చేయరని అతి బలవంతంగా ఉపాధ్యాయులందరికి కూడా ఎలక్షన్ డ్యూటీస్ నిర్వహించడం జరిగింది. అంటే ఈ ఎలక్షన్ డ్యూటీ చేసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వెళ్ళాలని హుకుం జారీ చేశారు. ఎవరైతే వెళ్ళలేదో వాళ్ళకి మరి పై అధికారుల నుండి నోటీసులు అందుకోవడం కూడా జరిగింది. కొంతమంది భయపడి ఈ నోటీసులు ఎందుకులే అని విధులకి హాజరైతే ఎలక్షన్ డ్యూటీస్కి హాజరైతే ఈ అంటే ఈ ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళిన ఉపాధ్యాయులు కొంతమంది అంటే దగ్గర దాపుగా 10-15 మంది కరోనా బారిన పడి మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇటువంటి సిచ్యువేషన్లు ఎవరికి కూడా గుర్తురావు. ఎందుకు అంటేను ఉపాధ్యాయుడు అంటేను ఒక చిన్న చూపు. అంటే ఈ సమాజం మారాలా లేకపోతే మనం మారాలా అనేది కూడా ఒకసారి ఊహించండి ఫ్రెండ్స్. ఉపాధ్యాయుడు ఎప్పుడు కూడా ఉన్నత స్థితిలో ఉంటేనే ఆ సమాజం కూడా ఉన్నత స్థితికి వెళ్తుంది. ఎప్పుడైతే ఉపాధ్యాయుని తక్కువ చూపుతో చూస్తారో ఆ సమాజం కూడా అధోపాతాళానికి వెళ్తుంది తప్ప ఉన్నత స్థితిలోకి వెళ్ళదనేది నా అభిప్రాయం.
సో ఫ్రెండ్స్, ఈ కరోనా కష్టాల వల్ల చాలామంది కూడా ఎన్నో కష్టాలు పడి ఉంటారు. మరి ఈ కరోనా కష్టాల నుండి ఇంకా అంటే కరోనా సోకకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా మీరందరూ కూడా ఎస్ఎంఎస్ చేయాల్సిందే. మీ అందరికీ తెలుసు ఎస్ఎంఎస్ అంటే శానిటైజేషన్, అలాగే మాస్క్, సోషల్ డిస్టెన్స్. మీరందరూ కూడా తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తారని, అలాగే మాస్క్ని తప్పనిసరిగా ధరిస్తారని, అలాగే శానిటైజర్ కూడా వాడతారని మరి నేను కోరుకుంటూ, మరి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే నలుగురికి అర్థమయ్యేలాగా ఉపాధ్యాయుడి గురించి కూడా మీరు తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.